హృదయపూర్వక వందనాలు. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు వారి నామములో మీ అక్కర్లను తీరిపోను గాక. ఆమేన్. హల్లెలూయా. సంతోషంగా ఉన్నారా? ఎవరిని బట్టి సంతోషం? దేవుని బట్టి. హల్లెలూయా. దేవుని బట్టి సంతోషించండి. ఆ దేవుడే మీ సంతోషానికి కారణమై ఉన్నారు. ఆయనకి దేవుడు మీ సంతోషాన్ని ఎక్కువ చేయవాడు, ఆ సంతోషాన్ని పొడిగించేవాడు, నీ దుఃఖానంతలో మార్చువాడు ఆయనే ఉన్నాడు. దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. దేవుని వాక్యం అయినప్పుడు సామెతల గ్రంథము 23వ అధ్యాయము 15వ వచనం. Turn over Bibles to the book of Proverbs chapter 23 verse 50. సామెతలు 23వ అధ్యాయం 23వ అధ్యాయం 15వ వచనం. నా కుమారుడా, నీ హృదయమునకు జ్ఞానము లభించిన యెడల నా హృదయము కూడా సంతోషించును. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని అందరినీ ఎంతో ప్రేమిస్తున్నారు. మిమ్మల్ని బట్టి ఆయన ఎంతో ఆనందిస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. అయితే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మన జీవితంలో కొన్ని లోపించినప్పుడు ఆయన పూర్తిగా మనం సంతోషపెట్టలేని మనం అవుతాం. హల్లెలూయా. పిల్లలుగా దేవుడు ఎవరు అంటే మనకు తండ్రి. మనం ఏమైనామంటే ఆయనకి పిల్లలైన మనము కొన్ని బాధ్యతలు మనం నిర్వర్తించాలి భూమిపై. కొన్ని పనులు మనం చేయవలసి ఉన్నది. అవి ఏంటి, ఎలాగా? అయితే ఈరోజు దేవుని వాక్య సందేశం ఏంటంటే దేవుని ఎలా సంతోషపరచాలి, దేవుడిని కూడా సంతోషపరచాలా? హల్లెలూయా. ఒక పసి పిల్లల్ని సంతోషపరచాలంటే ఒక చాక్లెట్ ఇస్తే సరిపోతుంది, లేదా ఆ పిల్లోడికి కావాల్సిన బొమ్మ ఇస్తే సరిపోదు. ఒక చిన్న పాపను సంతోషపరచాలంటే ఆ పాపకు కావాల్సిన ఆ వంట సామాన్లు చిన్నవి వస్తాయి కదా పిల్లలకి, ప్రైజ్లా అది ఇస్తే వాళ్ళు హ్యాపీ అయిపోతారు. హల్లెలూయా. మన ఇంట్లో పెరుగుతున్న ఒక్కొక్క పిల్లకి ఆ డాగ్ బిస్కెట్ ఇస్తే సంతోషం అయిపోతుంది. హల్లెలూయా. అదే ప్రతి వ్యక్తికి, ప్రతి జీవికి కూడా సంతోషం అనేది ఉంది. ఎవ్రీవన్ హ్యాస్ ది హ్యాపీనెస్, ఎవ్రీవన్ వాంట్ హ్యాపీనెస్. అయితే వాళ్ళు పొందుకున్నప్పుడు దాన్ని వాళ్ళు రిసీవ్ చేసుకున్నప్పుడు వాళ్ళు సంతోషిస్తూ ఉంటారు. హల్లెలూయా. అందుకే మనము ఒకరిని సంతోష పెట్టాలంటే మనుషులు ఏం చేస్తారు, ఆ పక్క వ్యక్తికి ఏది ఇష్టము అని తెలుసుకొని ఇస్తారు. ఎక్కువ స్వీట్ తినే వ్యక్తి అనుకోండి మన స్నేహితుడు, మనం ఏమి ఇవ్వాలి? స్వీట్ ఇవ్వాలి. కారం ఇచ్చామనుకో ఇష్టపడదు. ఎందుకు? అతనికి ఏది ఇష్టమో ఇస్తే అతను సంతోషిస్తాడు. అంటే ఇచ్చే ముందు మనం తెలుసుకొని ఉండాలి. ఇచ్చినప్పుడు ఏమని, అతనికి ఏది ఇష్టము, నేను ఏది ఇస్తే అతను సంతోషిస్తాడు, నేను ఏది ఇస్తే అతను ఆనందిస్తాడు. అతను ఆనందించాలంటే అతనికి ఇష్టమైనది ఇచ్చినప్పుడే ఆనందిస్తాడు. మీ స్నేహితురాలు ఉన్నారనుకోండి, మీరేం చేస్తారు? ఆ స్నేహితురాలకి ఏది ఇష్టమో మీరు తెలుసుకొని అప్పుడు ఇస్తారు. హల్లెలూయా. అంటే మనం ఒక వ్యక్తికి ఇచ్చే ముందు ఆ వ్యక్తిని మనం సంతోషపరచాలంటే ఆ వ్యక్తికి ఏది ఇష్టమో తెలుసుకొని మనుషులు ఇవ్వగలిగితే, దేవుడు కూడా ఆయనకి ఒక సంతోషం ఉంది అని మర్చిపోకూడదు. ఆయనకి కూడా సంతోషపరచాలన్న ఆలోచన కలిగి ఉన్నప్పుడు ఆయనకి ఏది ఇష్టమో అదే ఇవ్వాలి. ఆయన ఇష్టం లేదు నువ్వు బలవంతంగా ఇవ్వకూడదు. మీకు ఒక విషయం తెలుసా? ఒక వ్యక్తి ఉంటాడు, ఎవరు? కయీను అనే వ్యక్తి బైబిల్లో ఉంటాడు. ఒక వ్యక్తి కయీను, హేబెలు, ఒక ఇద్దరు అన్నదమ్ములు మనగా. కయీను, కయీను ఎవరండి? అన్నయ్య. హేబెలు ఎవరు? తమ్ముడు. అప్పుడు ఏమవుతుందో తెలుసా? ఇద్దరు కూడా దేవుడికి ఇస్తారు గిఫ్ట్. ఆకులను అర్పిస్తారు అన్నమాట. అయితే ఏమవుతుంది, అన్నయ్య ఇస్తాడు, తమ్ముడు ఇస్తాడు. కానీ ఒకరంటే దేవుడికి, ఒకరు ఇచ్చినప్పుడు దేవుడికి సంతోషం ఎక్కువ అవుతుంది, ఒకరు చూస్తే దేవుడికి సంతోషం రాదు. ఎందుకు? ఎందుకంటే ఒక వ్యక్తి ఏమో దేవుడికి ఇష్టమైనప్పుడు ఇవ్వాలనుకుంటాడు, మరొకడేమో ఏదైనా ఇచ్చేద్దాంలే. హల్లెలూయా. మన దగ్గర ఉండేది మీకు ఒక ఉదాహరణ అడుగు. అప్పుడు ఏమైందో తెలుసా? మీకు ఒక ఉదాహరణ అడుగుతారు. మీ ఇంటికి వచ్చినప్పుడు, మన ఇంటికి ఎవరైనా వస్తే ఏం చేస్తాం? మీకేం కావాలి అని అడుగుతారా? అడుగుతారా? లేకపోతే నేను ఇచ్చింది తాగు అంటారు. ఇప్పుడు చూడండి, మన ఇంటికి వచ్చిన గెస్ట్కి సంతోషం అవ్వాలంటే ఏమని అడగాలి?
ఏం తాగుతారండి? టీ తాగుతారా, జ్యూస్ తాగుతారా అని అడగాలి. అలా కలపకుండా కాకరకాయ జ్యూస్ తీసుకొచ్చి తాగాల్సిందే అని ఇచ్చామనుకో, రేజలా ఇంక అడిగిందే లేదు. నీ ఇష్టంతో పని లేదు, నా ఇష్టంతో నాకు పని, నేను ఇచ్చింది నువ్వు తాగాల్సిందే అని ఇస్తేనే ఆ గెస్ట్ ఏమనుకుంటాడు లోపల, బాబోయ్ ఏదేది ఎలా ఉన్నారు, ఇంకోసారి రాలేదు. రేజలా ఎందుకు రాడు? ఎందుకంటే అతనికి సంతోషం కాలేదు, మన ఇంటికి వచ్చిన వాళ్ళు అతనికి ఆనందం రాలేదు. అంటే ఒక వ్యక్తి మన ఇంటికి వచ్చినప్పుడు మనం సంతోషపరచాలని ఆలోచనతో మనం ఏం చేస్తాం, ఏం కావాలని అంటాం తప్ప కాకరకాయ జ్యూస్ తీసుకొచ్చి పట్టుకెళ్ళ ఉంటుంది. ఇదే తాగుతున్నారే, అతను వద్దురా బాబు అంటే ఇదే తాగాలి. హల్లెలూయా. అలాగే బైబిల్ గ్రంథంలో కొద్ది మనుషులు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే, తమ్ముడేమో గొర్రెలు పెంచుకునేవాడు, గొర్రెలు కాపాడు. మరొక వ్యక్తి ఏమో పొలాన్ని వ్యవసాయం చేసేవాడు. అన్ని ఏమో వ్యవసాయం చేసేవాడు, తమ్ముడేమో గొర్రెలు కాసుకునేవాడు, అంటే గొర్రెలు ఉండేవాడు. సో ఇప్పుడు దేవుడికి ఇచ్చేటప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళకి ఏది ఉందో అదే కదా ఇవ్వాలి. ప్రజలా అది ఏం జరిగిందంటే, తమ్ముడి దగ్గర ఏమున్నాయి? గొర్రెలు ఉన్నాయి. ఇప్పుడు ఈ తమ్ముడు ఏమి ఇస్తాడు? గొర్రెలు ఇస్తాడు. అన్ని దగ్గర ఏమున్నాయి? వ్యవసాయం. ఏమి ఇస్తాడు? వాటిలో ఉన్న పదార్థాలు తీసి ఇస్తాడు. అయితే ఏం చేస్తాడు అనుకున్నారు అన్నయ్య? ప్రజలా ఏం చేశాడంటే, తన దగ్గర ఉన్నవన్నీ మంచి ఇవ్వలేదు, అడుగు గొడుగు తీసి ఏదో ఇచ్చేసాం, ఏదో చేస్తాం అంటే ఏం చేశాడు? తీసి ఇచ్చేసాడు. అనుకున్నాడు దేవుడు ఏదో వస్తారులే అనుకున్నాడు. ప్రజలా కానీ తమ్ముడు ఏం చేశాడంటే, అమ్మో అలా కాదు, నాకు అతని ఎన్నో గొర్రెలు ఉంటాయి, గొర్రెల్లో ఏది బాగా పలిసింది అంటే లావుగా ఉండేది, బాగా బాగుండేది, పుష్టిగా ఉండేది, తీసుకొచ్చి ఏం చేశాడు? దేవుడికి ఇచ్చేశాడు. అనుకున్నాడు ఏముందిలో ఏం చేశాను కదా అనుకున్నాడు. కానీ తన దేవుడు వచ్చి తమ్ముడిని అంగీకరిస్తాడు, అంగీకరించాడు. అప్పుడు అన్నికి ఎక్కడ నేను కోపం వస్తుంది. ఎందుకంటే మీరు దేవుడు నాకు అంగీకరించినది అంటే అన్నీ ఎలాంటి అంటే, అతను ఇచ్చిన దేవుడు తీసుకోవాలి తప్ప దేవుడు అడిగింది అతను ఎవడు? తెలుసునా? అలాంటి గుణం అన్నమాట. తమ్ముడు అలా కాదు, మనకి ఇష్టమైంది కాదు మనం ఇవ్వాల్సిన, ఆయనకి ఇష్టమైంది మనం ఇవ్వాలనుకుని తమ్ముడు ఆలోచన. అప్పుడు ఏమవుతుంది అంటే, అన్నయ్య విసర్జించబడతాడు, తమ్ముడేమో దేవుడి దగ్గర దీవించబడతాడు. అంటే దేవుడు అన్ని ఇష్టపడతాడు, తమ్ముడినే ఇష్టపడతాడు. ప్రజలా అంటే ఇక్కడ ఏంటి మనం నేర్చుకోవాల్సిన సారాంశం అంటే, తమ్ముడేమో దేవుడి ఇష్టాన్ని చూశాడు, అన్నయ్యేమో అతని ఇష్టం చూసుకున్నాడు. హల్లెలూయా. అంటే ఎప్పుడైనా చూడండి, మనం ఎవరినైనా సంతోషపరచాలనుకుంటామో వారి ఇష్టాన్ని మనం చూడాలి తప్ప మన ఇష్టాన్ని మనం చూడము. మన ఇష్టాన్ని మనం చూసామనుకో వాళ్ళని మనం ఏం చేయలేమండి, సంతోషపరచలేము. అంటే ఇప్పుడు చూడండి, మనుషులే అలా ఆలోచిస్తే దేవుడి విషయం మనం వచ్చినప్పుడు దేవుడిని సంతోషపరచాలి. ఏమో అమలు సంతోషపరచాలి. అయితే దేవుడిని సంతోషపరచాలంటే ఆయనకి ఇష్టమైన చేసినప్పుడే ఆయన ఏం చేయగల, సంతోషపరచాలి. ఇప్పుడు దేవుడిని సంతోషపరచాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు చదివారు కదా 23 సామెతలు 15 వచ్చిన, నా కుమారుడా నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడల నా హృదయం కూడా సంతోషిస్తుంది. దేవుడు ఏమంటున్నారు? జ్ఞానం కలిగి ఉండు అంటున్నారు. అంటే మనం జ్ఞానం కలిగి ఉంటేనంట దేవుడు మనకు ఏం చేస్తారు? సంతోషిస్తారు. ఎందుకు? జ్ఞానం లేకపోతే ఏమైనా లాస్ ఉందా? ఏమైనా లాస్ ఉంటుందా? ప్రజలా జ్ఞానం లేనివాడు అన్ని పోగొట్టుకుంటాడు, జ్ఞానం ఉన్నవాడు అన్ని జాగ్రత్త తీసుకుంటాడు, కాపాడుకుంటాడు. ప్రజలా హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటి? ఉదాహరణకి చేతిలో ఒక బంగారం ఉందనుకుంటాం, ఒక వజ్రం ఉందనుకుంటాం. జ్ఞానం లేనివాడు ఏం చేస్తాడు? జ్ఞానం ఉన్నవాడు ఏం చేస్తాడు చెప్తున్నాను. జ్ఞానం లేనివాడు ఆ బంగారాన్ని రాయి పిక్కల చూసి దాన్ని ఎక్కడ పడితే విసిరేస్తాడు, పరేస్తాడు. ఎందుకు? జ్ఞానం లేనివాడు. అంటే జ్ఞానం లేని వారికి విలువ తెలియదు. జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తాడంటే తన విలువ తెలుసుకొని ఎలా పడుతుందని అలా వాడడు, ఎంత వాడాలో అంతే వాడి జాగ్రత్తగా దాన్ని జాగ్రత్త చేసుకుంటాడు. అంటే జాగ్రత్తగా ఉన్నవాడు, జ్ఞానం కలిగిన వాడు జాగ్రత్త చేస్తున్నాడు. అజ్ఞాని, జ్ఞానం లేని వాడు ఏం చేస్తున్నాడండి? పడేస్తున్నారు. అలాగే చదువులో కూడా చెప్తున్నాను. చదువులో జ్ఞానం కలిగిన పిల్లలు, జ్ఞానం లేని పిల్లలు ఎలా తెలుస్తుంది? జ్ఞానం కలిగిన పిల్లలు చదువు చక్కగా చదువుకుంటారు. జ్ఞానం లేని పిల్లలు చదువుకోరు, తర్వాత బాధపడతారు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? దేవుడు కూడా మనం జ్ఞానం కలిగి ఉండాలని ఆశపడుతున్నారు. ఎటువంటి జ్ఞానం కలిగి ఉండాలి? ప్రార్థన చేయాలి. జ్ఞానంలో కూడా 2 రకాల జ్ఞానాలు ఉన్నాయి, లోక జ్ఞానము, దైవ జ్ఞానం. పిల్లల్ని స్కూల్ కింద పంపిస్తారు, జ్ఞానం రావాలని పంపిస్తాం, కానీ అక్కడ వచ్చే జ్ఞానం వేరు, దేవుడు
భక్తి. భయము అంటే ఏంటి, భక్తి అంటే ఏంటి? భయము అంటే దేవుడు చూస్తున్నారు, నేను ఈ మాట్లాడకూడదు, దేవుడు చూస్తున్నారు, నేను జాగ్రత్తగా ఉండాలి, దేవుడు చూస్తున్నారు అనేది భయం. భక్తి అంటే ఏంటి? అమ్మో టైం అయిపోతుంది, ప్రార్థనకి వెళ్ళాలి, అమ్మో టైం అయిపోతుంది, బైబిల్ చదువుకోవాలి, అమ్మో ఉదయం లేసాను, సజీవంగా లేసాను, ప్రార్థన చేయకుండా నేను డ్యూటీకి పోకూడదు. ఏం చేయాలి? ముందు దేవుడికి ప్రార్థన చేయాలి. ప్రజలా హల్లెలూయా. పక్కన ఒక అన్య స్నేహితుడు ఉన్నాడు, అమ్మో ఇతనికి నేను సువార్త చెప్పకపోతే, ఏసై కోసం చెప్పకపోతే నేను తప్పు చేసిలోనే ఉంటాను. అది భక్తి. భక్తి అంటే భయం. అంటే భయం అంటే దేవుడిని చూస్తూ భయపడడం. అమ్మో దేవుడు నాకు ఒకరు తీర్పు తీరుస్తారు, నేను మంచి చేస్తే మంచి ఫలితం వస్తుంది, చెడు చేస్తే దానికి ఒక పరిహారం దేవుడు చేస్తారు అని భయం. భక్తి అంటే ప్రార్థన, బైబిల్ చదువుకోవడం, దేవుని సన్నిధికి రావడం, దేవుని కనపరచడం, ఇచ్చి కానుకలు ఇచ్చి కనపరచడం, ఇవన్నీ కూడా దేనిలోకి వస్తాయి? భక్తిలోకి వస్తాయి. ఈ భయము భక్తి రెండు ఉన్నప్పుడే యెహోవా యందు జ్ఞానముకు స్టార్ట్ అని అర్థము. ఈ భయము భక్తి ఏ మనిషిలో కనిపిస్తారో నిజంగా వారే జ్ఞానవంతులు. ఇదంతా వాళ్ళ ఎల్కేజీ చదవకపోయినా వారే జ్ఞానవంతులు. హల్లెలూయా. మీరంతా ఎల్కేజీ చదవకపోతే అంటే వాళ్ళ లోక జ్ఞానం లేకపోవచ్చు, కానీ వాళ్ళ దైవ జ్ఞానంలో గొప్పవారు. బాగా పీజీ చేసిన వాడు పరలోకం వెళ్తాడు, ఆ దైవ జ్ఞానం కలిగినోడే పరలోకం వెళ్తాడు. ఎందుకంటే పిహెచ్డి భూమి పైన ఒక జాబ్ సంపాదించే వాడు పనికి వస్తుంది తప్ప నేను పరలోకం తీసుకెళ్తాడు. కానీ ఈ భక్తి ఉంది చూడండి, దైవ జ్ఞానము, ఈ దైవ జ్ఞానము పిహెచ్డి చేయాలి. అంటే దైవ జ్ఞానంలో నువ్వు ఎక్కువగా ఎదగాలి. అబ్రాహాము ఏ పిహెచ్డి చేశారు, మోషే గారు ఏ పిహెచ్డి చేశారు? ప్రజల వారి రోజు గొప్పవాళ్ళు అయిపోయారు. బైబిల్ గ్రంథం వారి పేరు దేవుడు ఎందుకు రాశారు? పిహెచ్డి చేస్తున్నాడు బైబిల్ గ్రంథం లేదని. ప్రజల దైవ జ్ఞానాన్ని బాగా సంపాదించిన వారు పరలోక రాజ్యం ఈరోజు దేవుని యొక్క సన్నిధానంలో వారు ఉన్నారు. ప్రజల హల్లెలూయా. దీన్ని బట్టి ఏమని అర్థమవుతుందంటే ఈ లోకం చదువుకోకూడదని కాదు, చదువుకోవచ్చు, కానీ దానికంటే ముఖ్యంగా మనము దైవ జ్ఞానాన్ని సంపాదించాలి. ఈ దైవ జ్ఞానం అంటే ఏదో కాదు, కానీ యెహోవా యందు భయభక్తులు కలిగి మీరు దేవునికి భయపడి దేవుని మీద మంచిగా భక్తి చేస్తే మీరు దేవుని దృష్టిలో ఏమై ఉంటారు? జ్ఞానులు. ఒకవేళ లోకం మిమ్మల్ని జ్ఞానం అనకపోయినా పర్వాలేదు, మన దేవుడి దగ్గరే పేరు పొందాలి, మెప్పు పొందాలి. ఎందుకంటే తెలుసా, మనం చచ్చిపోయిన తర్వాత ఈ మనుషులు ఎవరు మనతో రారు, ఆ దేవుడే మనతో రావాలి. తెలుసా, మనం ఆ ప్లేట్ మీద ఉన్నప్పుడు, అంటే ఆ బెడ్ మీద ఉన్నప్పుడు, ఆ మన్న పడకల మీద ఉన్నప్పుడు, మన రోగంతో ఉన్నప్పుడు ఈ మనుషులు ఎవరు వచ్చి స్వస్థపరచాల్సింది మరి ఆయనే. హల్లెలూయా. పరలోకం పోయిన తర్వాత, అంటే కన్ను మూసిన తర్వాత నేనున్నాను అన్నవారు ఎవరు ఉండడు, దేవుడు ఒకరు మాత్రమే మనతో ఉంటారు. హల్లెలూయా. అంటే మనం చనిపోయినప్పుడు మనకు రానివారు, మన పడకల మీద ఉన్నప్పుడు మనకు సహాయం చేయనివారు, మన బాధలో ఉన్నప్పుడు మనం ఓదార్చింది ఈ మనుషులు కోసం మనం ఎందుకు పరిగెత్తాలి? ప్రజలా మన వాళ్ళ కోసం కాదు పరిగెత్తాల్సింది, మన పరుగంతా కూడా యేసు కోసమే, ప్రభు వారి కోసమే పరిగెత్తాలి. ఎందుకంటే నువ్వు పడకల మీద ఉంటే నేను స్వస్థపరచువాడు ఆయనే, నువ్వు బాధలో ఉంటే నేను ఆనందపరచువాడు ఆయనే, నువ్వు ఏడుస్తూ ఉంటే నేను నమ్మించువాడు ఆయనే, ఒకవేళ చనిపోయిన తర్వాత పరలోకం ఇచ్చేవాడు కూడా నీకు ఆయనే. యుగ యుగాలు నరకం నుంచి తప్పించి, అగ్ని గుండము నుంచి తప్పించి పరలోకంలో మనం తీసుకెళ్లి సజీవంగా ఉంచేవాడు కూడా ఆయనే. హల్లెలూయా. అందుకే మనుషుల మెప్పు కోసం మనం కాక దైవ మెప్పు కోసమే. అందుకే తన తాను మెచ్చుకున్న వారి యోగులు కాదు, కానీ ప్రభువు ఎవరు మెచ్చునో వాడే యోగులు. అంటే ప్రభు మెప్పు కోసం, ప్రభు యొక్క సంతోషం కోసం మనం ఆలోచించాలి. ఎందుకంటే ఒక రోజు మనం పోయి ఉండబోతుంది ఆ ప్రభుతోనే. అంటే మన భూమిపైకి వచ్చినప్పుడు మనం ఎవరికైనా తెలుసా? మనం ఎవరికి తెలియదు. అంటే మనం ఒంటరిగా వచ్చాము, వెళ్ళిపోతున్నప్పుడు ప్రజలు వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయినప్పుడు కూడా మనకు ఎవ్వరు రారు, అప్పుడు ఒంటరిగానే వెళ్ళిపోతాం. కాబట్టి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చాము? దేవుడి నుంచి. ఎక్కడికి వెళ్ళిపోతున్నాము? మరి ఆ దేవుడి దగ్గరికి. కాబట్టి మనకు ఈ స్నేహం ఎవరితో ఎక్కువ ఉండాలి? ఆ దేవుడితోనే. ఎందుకంటే మనం చదివిన చదువు మనతో రాదు, మన సంపాదించిన సంపద మనతో రాదు, మనకున్న ఫాలోయింగ్ మనతో రాదు. ఒకవేళ మన గొప్పలు అని ఒకరు అనేక మనం పొగిడిన ఆ పొగిడిన వాళ్ళు మనతో రాదు. ప్రజలా మనతో వచ్చేవాడు ఆ దేవుడు మాత్రమే. ఈ సత్యం చాలా మందికి అర్థం కాదు. ప్రజలా ఈ సత్యం చాలా మందికి అర్థం కాదు. ఈ సత్యం అర్థం లేని వాడు దైవ జ్ఞానం లేనివాడు. హల్లెలూయా. ఈ సత్యం ఎవరికైతే అర్థమవుతారో, అంటే యేసుక్రీస్తు వారి కోసం ఎవరికైతే అర్థమవుతారో వారే నిజమైన జ్ఞానవంతులు, దైవ జ్ఞానం కలిగిన వారు. ప్రజలా
హల్లెలూయా. గుర్తు పెట్టుకోండి, దేవుడికి గొప్పగా గొప్పగా కనిపించిన వాడు లోకంలో గొప్పగా కనిపించడు. కొన్నిసార్లు లోకంలో గొప్పగా కనిపించిన వాడు పరలోకంలో గొప్పగా కనిపించడు. మీకు తెలుసు, రాజులు ఒక ధనవంతుడు ఉన్నాడు. లాజరు అన్న వ్యక్తి భూమి పైన మాత్రం గొప్పగా కనిపించలేదు, ధనవంతుడు గొప్పగా కనిపించాడు. కానీ అదే రాజులు దేవుని రాజ్యములో గొప్పగా కనిపిస్తాడు, ఈ ధనవంతుడేమో జీరోగా కనిపిస్తాడు. ప్రజలా అంటే లోకంలో పద్ధతి వేరు, దేవుని రాజ్యంలో పద్ధతి వేరు. అయితే మనం ఏం చేయాలండి? ఈ లోకం మెప్పు కోసం మనం కాదు, మనకు శాశ్వతం ఉండేదే మనం చూసుకోవాలి, దీర్ఘకాలం ఉండేదే మనం చూసుకోవాలి. హల్లెలూయా. మనం ఎందుకు మంచి పళ్ళు మంచి టమాటాలు ఎంచుకుంటాం? కొన్ని రోజులు రావాలని, ప్రజల బేగ పొడవకూడదని. పొడవైపోయితే ముందే తీసుకున్నాం అనుకో, అది ఎక్కడ పడేయాలి? చెత్తకుండీలో పడేయాలి. అందుకే మంచిది నువ్వు తీసుకుంటావు. అలాగే మనం కూడా దేవుని జ్ఞానం తీసుకుంటున్నాం, ఎందుకంటే అదే నిత్యము నిలుస్తుంది. ఈ శరీరం కోసము ఈ భూమిపైన ఉన్నవన్నీ కూడా ఈ 70-80 సంవత్సరాల వరకు మాత్రమే పనికి వస్తాయి. కానీ ఈ దైవ సంబంధమైనవి, ప్రార్థన, భక్తి, దేవుని భయభక్తులు, ఆయనతో ఆనందించడము, ఆయనతో గడపడం అనేది మీకు పరలోకము, అంటే చనిపోయిన తర్వాత మరొక కొత్త జీవితం ఉందే, ఆ జీవితంలో కూడా మీకు పనికి వస్తుంది. హల్లెలూయా. అందుకే ప్రతిరోజు కూడా మీరు బైబిల్ చదువుకోవాలి. ప్రతిరోజు కూడా మీరు మనం ఏం చేస్తూ ఉండాలండి? వాక్యం వింటూ ఉండాలి. ప్రజల ఆయన మందిరాలకు ఎందుకు వస్తున్నాం? వాక్యం వినడానికి. హల్లెలూయా. ఆ వాక్యం వింటే ఏమవుతుంది? దైవ జ్ఞానం వస్తుంది. రోజు బడికి వెళ్ళి మన పిల్లల్ని ఎందుకు రోజు బడికి పంపిస్తాం? పిల్లలకి ఇష్టం లేకపోయినా ఎందుకు పంపిస్తారు తల్లిదండ్రులు? అటెండెన్స్ ఉండాలన్నా. అటెండెన్స్ అంటే ముందు ఏదో తెలుసా? వారు రోజు వింటూ ఉంటే ఏమొస్తుంది? ఆ పాఠము లోపలికి వెళ్ళి ఆ పాఠము ఒక పనితీరుగా మారి ఒకరోజు ఆ వ్యక్తి ఒక గొప్ప జాబ్ చేసే వ్యక్తిగా మారడానికి ఉపయోగపడతాడు. అంటే ప్రతి గొప్ప వ్యక్తి కూడా ఎలా గొప్పవాడు అవుతాడంటే ముందు వింటాడు, ఆ వినిది లోపలికి పనిచేస్తుంది, అతన్ని ప్రేరేపిస్తుంది చేయడానికి. ప్రజలా హల్లెలూయా. మీకు విషయం తెలుసా? మన చదివిన ఏబీసీలు కూడా మనం విన్నాం, పలికాం, రాసాం, అప్పుడే మనకు వచ్చింది. ప్రజలా దేవుని వాక్యం కూడా అందుకే వినాలి. ఆ విన్న వాక్యం గుండెల్లోకి వెళ్తుంది, వెళ్ళిన గుండెలోకి వెళ్ళిన వాక్యం నీతో ఆ పని చేయిస్తుంది. చేయించిన వాక్యము దేవునికి ఇష్టమైన పని చేయించి ఒకరోజు దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత నువ్వు సిగ్గుపడినక్కరలేని దాసులుగా ఆయన నిలబడతావు. ఈ భూమిని అందరూ ఒకలా ఉంటారు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ లోకం కోసము, ఆ రాజ్యం కోసం మనం ఏం చేస్తుండాలి? ఇక్కడి నుంచి ప్రయాసపడాలి. ఎగ్జామ్ రేపంటే ఈరోజు రేపు చదువుకుంటే అవదు. ప్రజలా ఒక 10 రోజుల ముందు నుంచే చదువుతూ ఉంటే ఎగ్జామ్ సమయానికి బాగా రాయగలుగుతాం. పరలోకం వెళ్ళిన తర్వాత మనం మారలేము. పరలోకం వెళ్ళక ముందే మనం ఇక్కడే మారాలి, ఇక్కడే ప్రార్థన చేయాలి, ఇక్కడే దేవుడితో నడాలి. ఇక్కడ చేసింది అక్కడ రిజల్ట్ గా నీకు వస్తుంది. అంటే ఇక్కడ వేసిన విత్తనము అక్కడ ఫలంగా నీకు వస్తుంది. ఈ రోజు వేసిన విత్తనమే ఈరోజు తింటే వేసాను అనుకోండి, మామిడి తప్పనిసరిగా కనీసం కొన్ని సంవత్సరాల తర్వాత అది ఏమవుతుంది? ఫలాలు ఇచ్చే ఒక వృక్షంగా మారుతుంది. అంటే దాని అర్థం ఏంటి? ఒక సమయం తీసుకుంటుంది. ఏది కూడా వెంటనే జరగట్లేదు, సమయంతో జరుగుతుంది. అంటే మనం చేసిన భక్తి, మనం చేసిన దైవ కార్యాలు కొందరికి దేవుడు ఎరగని వారికి వెళ్లితనంగా కనిపించవచ్చు, కానీ తర్వాత అక్కడికి మనం వెళ్ళినప్పుడు వాళ్ళందరూ మనం చూసి ఆశ్చర్యపోతారు. ఎందుకంటే మనం చేసేది వృధాగా కాదు, మనం చేస్తున్నంత దేవుడికి. హల్లెలూయా. రూపైన కొంతమంది అంటారు ఏమని? పక్క వ్యక్తికి చేస్తే పుణ్యం ఉంటుందండి. అంటే మంచి చేస్తే ఏముంటుందంట? మంచి చేస్తే పుణ్యం ఉంటే మరి దేవుడికి చేస్తే పుణ్యం ఉండదు. అసలు మనం చేస్తుంది దేవుడితో గడుపుతున్నాం. అంటే మనకు ప్రాణం ఇచ్చిన దేవుడికి మనం గడుపుతున్నాం, మనకు ఆరోగ్యం ఇచ్చిన దేవుడి కోసం మనం సమయం గడుపుతున్నాం. ప్రజలా సమయం ఇచ్చేవాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు మనకి ఈ రోజు ప్రాణం ఇచ్చి ఉండకపోతే మన భూమిని పెట్టుకుంటే వాళ్ళమా? హల్లెలూయా. మనకంటే గొప్పవారు అనేక మంది భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మనం ఇంకా సజీవంగా ఉన్నాము అంటే ఆ దేవుడి వల్ల మాత్రమే ఉన్నాము. ఎంతో గొప్పని ఉన్నాం. ప్రజలా అలాంటి దేవుడికి అంత ఆరోగ్యం ఇచ్చిన తర్వాత, ప్రాణం పోసిన తర్వాత మన ఆయన సమయం గడపకుండా ఉంటే ఆయనకి ఎంత బాధగా ఉంటుంది. చివరికి మన జీవితము మన మీద మనని శిక్షను తప్పించుకున్నాం అవుతాం. హల్లెలూయా. ఒకటి, దేవుని మనం సంతోషపరచాలంటే మనము హృదయము మనం ఏమై ఉండాలి? జ్ఞానవంతులుగా మారాలి. అంటే దైవ జ్ఞానం, లోక జ్ఞానం కోసం చెప్పట్లేదు, కానీ దైవ సంబంధమైన జ్ఞానం. అంటే దేవుని కూర్చిన జ్ఞానం మనం ఏం చేయాలంటే కలిగి ఉండాలి. అది ఎలా కలిగి ఉంటుందంటే, ఒకటి దేవుని మనం
ప్రభా నాకు జ్ఞానం లేదు, నాకు జ్ఞానము ఇవ్వవా అంటే పిల్లడు తండ్రిని అడిగే అడుగుతాడు, నాన్న నాకు ఫీజు కట్టడానికి డబ్బులు ఇవ్వాలి అని అడుగుతారు కదా. అలాగే మన దేవుడిని భయపడ అవసరం లేదు, మౌనపడ అవసరం లేదు. ఎందుకంటే మన పిల్లలమే ఆయన మనకి అధికారం ఉంది. పిల్లడికి తండ్రిని అడిగే అధికారం ఉంటుంది. అలాగే మనం కూడా మన తండ్రిని ఏం చేయొచ్చు, చాలా ధైర్యంగా ప్రభా నాకు జ్ఞానం కావాలి, నీ జ్ఞానం ఇవ్వని ఎలా బ్రతుకుతాను. సొలొమోను అడిగాడు. మీకు తెలుసా, భక్తులైన సొలొమోనుకి జ్ఞానం లేదు, తెలివి లేదు. తెలివి ఉంటే జ్ఞానం ఉంటే అడిగేవాడు కాదు. రాజ్యం ముందుకు వచ్చేసింది, సీట్ దొరికింది, సింహాసనం హ్యాపీగా కూర్చోవచ్చు. కానీ సొలొమోనుకి బాగా తెలుసు ఇది ఎంత 10 రోజులు సరదాయి. ఎందుకు జ్ఞానం లేకుండా కూర్చున్నారు అనుకోండి, అతనికంటే తెలివైన వాళ్ళు, అతనికంటే జ్ఞానవంతులు కింద ఉంటారు కదా, అమ్మ ఉన్నవాళ్ళు మిమ్మల్ని ఏం చేస్తారు, అతని సింహాసనం లేకుండా చేయగలరు. అందుకే సొలొమోను అనుకున్నాడు, నాకు తండ్రి నీకు సింహాసనం వచ్చేసింది, కానీ ఈ సింహాసనం కాపాడుకోవాలంటే నాకు ఏముండాలి, జ్ఞానం లేకపోతే నా తండ్రితో ఉన్న ఈ పెద్దోళ్ళందరూ ఏం చేస్తారు, నన్ను ఓడిస్తారు. అమ్మ ఇలా కాదు, జ్ఞానం నాకు కావాలి. ఇది జ్ఞానం ఉంటే ముందే పసిగట్టచ్చు ఎవరు ఎలాంటోడు, ఎవరు ఏం చేస్తారు, ఎవరిని ఎలా నడిపించాలి, ఎవరికి ఏం చెప్పాలి, ఎవరికి ఏం చెప్పకూడదు. హల్లెలూయా. ఇవన్నీ కావాలని, జ్ఞానం కావాలని, దేవా నాకు ముందు నా జ్ఞానం కావాలని ఏం చేస్తారు దేవుడిని. సొలొమోను కూడా జ్ఞాని. బైబిల్ గ్రంథంలో అంట భక్తులన్న అతి జ్ఞాని ఎవరండి, సొలొమోను. ఎక్కడి నుంచి వచ్చింది అతనికి, పుట్టికి నుంచే రాలే. అడుగుడి మీకు ఇవ్వబడును అంటే ప్రజలా అదికే పొందుకున్నారు. అతనికి ఇచ్చిన దేవుడు మనకి కూడా ఇంకీ ఇస్తారు. అయితే మనం ఏం చేయాలంట, అడగాలి. ఏమని అడగాలి, జ్ఞానం లేనివాడు దేవుని అడగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహించబడుతుంది. ఈ జ్ఞానం ఉంటే దేవుడితో మనకి ఎవరు చెప్పవలసింది ప్రజలా, దేవుడి అనాలి మీకు అర్థమైపోతుంది. కాబట్టి ఈ జ్ఞానం కోసం మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. రెండోది మన దేవుడి కోసం ఏం చేయాలంటే సామెతల గ్రంథము 23వ అధ్యాయము 16వ వచనం. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 16వ వచనం. రెండోది ఏం చేయాలంటే మనము యథార్థవంతులుగా ఉండాలి. 23వ అధ్యాయము 16వ వచనం. మీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరంగంలో ఏంటంట ఆనందిస్తాయి. ఎప్పుడు ఆనందిస్తాయి, నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరంగంలో యథార్థమైన మాటలు పలకాలి. యథార్థమైన మాటలు అంటే ఏంటి, ఉన్నది ఉన్నట్లు ప్రజల అలా పలికితే ఏముండదంట, నా అంతరంగం విమర్శించడం. నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరంగములు, నా దేవుని అంతరంగాలు ఆనందిస్తూ ఉంటాయంట ప్రజలా. ఒకటి దేవుని సంతోషపరచాలంటే ఏం చేయాలండి, మనము జ్ఞానము సంపాదించుకోవాలి. రెండోది ఏం చేయాలి, యథార్థమైన మాటలు పలకాలి. అంటే మన యథార్థమైన మాటలు పలికితే ఆయన ఇష్టం. రెండోది మన దేవుని సంతోషపరచాలంటే యథార్థమైన మాటలు పలకాలి. నా యోగుని చూచితివా, భూమి మీద అతను యథార్థవంతులు మరొకడు లేడు అని సర్వోన్నతుడైన దేవుడు తన భక్తులైన యోగు కోసము సాక్షిస్తాడు. హల్లెలూయా. మీరు యథార్థంగా ఉన్నప్పుడు మనుషులు మిమ్మల్ని పొగడకపోవచ్చు, మనుషులకు పూర్ణంగా వేయకపోవచ్చు, మనుషులు మీరు గొప్పవాళ్ళని అనకపోవచ్చు. అయినప్పటికీ మనుషుల మెప్పు కోసం మనం చూడగా నన్ను దేవుడు చూస్తున్నారు, చూసే దేవుడు నన్ను ఒకరోజు దీవిస్తాడు, చూసే దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడు. ఒకరోజు నా దగ్గరికి వెళ్ళబోతున్నాను, నేను ఒకరోజు బాగుపడతాను. నా దేవుడికి ఇష్టమైన బ్రతకాలి, నమ్మకంగా బ్రతకాలి. హల్లెలూయా అని మనం ఆలోచించుకున్నప్పుడు మనకి దీవెనకరంగా మాట్లాడుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంట, యథార్థమైన మాటలు పలకాలి. ఒకటి దైవ జ్ఞానం మనకు ఉండాలి. రెండోది యథార్థమైన మాటలు మనము పలకాలి. మూడోది కూడా మనం చూద్దాం, 17వ వచనం. అదే అధ్యాయం 23వ అధ్యాయం 17వ వచనం. పాపులను చూచి నీ హృదయమునందు మత్సరపడకుము, నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుము. పాపులను చూచి నీ హృదయమునందు మత్సరపడకుము అనగా అసూయ పడకుము. ఏం పడకూడదు, పాపులను చూచి. అంటే పాపులు అంటే ఎవరంటే దేవుడిని నమ్మకుండా, భక్తి లేకుండా నువ్వు ప్రార్థనకు వస్తావు, వాళ్ళు ప్రార్థన ఎందుకు అంట ప్రజలా. నువ్వు దేవుని ఇంట్లో ప్రార్థన చేస్తావు, వాళ్ళు ఏమంటారు, ప్రార్థన చేస్తే ఏమొస్తుంది, నువ్వు ప్రభుని నమ్ముకుంటావు, వాళ్ళు ప్రభుని నమ్ముకోరు. తేడా తెలుస్తుంది కదా మీకు. భక్తిహీనులకి అంటే పాపులు వాళ్ళు, దేవుని నమ్మని వారు పాపి అని వాక్యం తెలియజేస్తుంది. ఎందుకంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఏంటి ఆజ్ఞ ఏంటి, నీ పునరుద్యముతోను, నీ పుణాత్మతోను, నీ పూర్ణ వివేకంతో నీ దేవుడైన యెహోవాను నీవు ప్రేమించాలి. ప్రేమించాలి అంటే ఆయనను భయభక్తులు కలిగి ఉండాలి, ఆయనను సేవించాలి, అంటే ఆయన
తెలుసుకోవాలి, ఆయనను సేవ చేయాలి అని అర్థం. అంటే దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇవ్వాలి, దేవునితో గడపవలసిన సమయం దేవునితో గడపాలి, దేవునికి ఇవ్వాల్సిన మర్యాద దేవునికి ఇవ్వాలి. ఎందుకు అంటే ఆయన అక్కడ జడ్జిమెంట్ లో సీట్లో కూర్చుంటారు కాబట్టి. ప్రజలు అంటే మనం ఏం చేస్తామో దానికి ప్రతిఫలం ఒక రోజు ఉంది కాబట్టి. ఒకవేళ మనం ఈరోజు చేసిన కార్యాలకి ఒకవేళ ప్రతిఫలం లేదు అంటే, ఒకవేళ తీర్పు లేదు అంటే ఇష్టం ఉన్నట్టు బ్రతకచ్చు. ప్రజలు ఏమీ లేదు, చర్చిపోయిన తర్వాత సమాజంలో మన జీవితం ఎండ్ అయిపోతుంది, అదే ముగింపు అనుకుంటే ఇష్టం వచ్చినట్టు బ్రతకచ్చు. ప్రార్థన అవసరం లేదు, భక్తి అవసరం లేదు. కానీ అది జరగట్లేదు. మనం చేసిన వాడే మనం చెప్పారు ఏమన్నా తెలుసా, మిమ్మల్ని చేసి పంపించాను తల్లి గర్భంలో నుంచి, ఒకరోజు నేను మిమ్మల్ని పిలుస్తాను, మానవులారా రండి అని ఆయన పిలుచుచున్నాడు. తిరిగి రండి. ఎందుకు తిరిగి రండి నరులారా? తెలుసవా ఎందుకు రావాలి? నువ్వు చేసిన కార్యాలను బట్టి నీకు ప్రతిఫలం ఇస్తాను. ఎవ్వరు కూడా పట్టించుకోలేదండి. భూమి పైన తప్పు చేసినప్పుడు దానికి ఈ భూమి పైన కోర్టులే ఏం చేస్తాయి? తీర్పులు తీరుస్తాయి. అలాంటి సర్వోన్నతులైన దేవుడు తప్పక మనకి ఏం తీరుస్తారు? తీర్పులు తీరుస్తారు. ఇదే మనం జాగ్రత్త పథకాలు. హల్లెలూయా. మార్కులు వేయడం అంటే చదువుకోవడం అవసరం లేదు, ఇంకా ఏది పడితే రాసుకొని వచ్చేవచ్చు. దేనికైనా అట్లా ఎగ్జామ్ అసలు రాయిపోయిన వచ్చిన వాళ్ళు లేదు. ఏం రావంటే మార్కులు రావు కదా, ఎవరికి మార్కులు రావు, ఎవరికి మార్కులు చెప్పం, అందరికీ 0 వేస్తాం అన్నారు అనుకోండి. మీకు చదువుకోవడం అవసరమేమి లేదు. ఎవ్వరు ఎలాగ రాశారో దాని ప్రకారం మార్కులు ఇస్తాము అంటే ఖచ్చితంగా హల్లెలూయా. అందరూ పరిగెత్తండి, ఎవరికి కట్టలేము, పరిగెత్తి వెళ్ళిపో అన్నారు. ఎవరు కూడా పరిగెత్తారు, ఎందుకు మాకెందుకు? తెలుసా? అలాగే భూమి పైన దేవుడు ఇక్కడితోనే నీ జీవితం అయిపోయింది అన్నారు అనుకోండి, ఇంకేం లేదు. తర్వాత నీకు జీతం ఇవ్వడం, తీర్పు తీర్చనంటే మనిషి ఎలా పడతారు? కానీ దేవుడు అలా అనలేదు. దేవుడు అన్నారు, ఇదిగో మీ గ్రీల్ మీ వెంట వస్తాయి, ఇదిగో నేను త్వరగా వచ్చేస్తున్నాను, లెక్క చూస్తాను, వాని వీడ చెప్పున ప్రతి వాణి నేను సిద్ధపరిచిన జీతము నా ఎదురు ఉంది. ఒక విషయం తెలుసా, ఒక యజమానుడు అంట ఇంట్లో పని వాళ్ళని పెట్టి గృహ నివారకుని పెట్టి అన్నాడంట, ఇద్దరిని పెట్టాడంట. ఏమని? ఇదిగో నేను బయటికి వెళ్తున్నాను, దూరదేశానికి వెళ్తున్నాను, ఇంటిని జాగ్రత్తగా ఇద్దరు చూసుకోండి, ఇంట్లో పని వాళ్ళని పనికర్తలను ఇంట్లో పనులన్నీ మీరు జాగ్రత్తగా చక్కపెట్టండి, నీట్గా చూసుకోండి, ఎవరికి ఇవ్వాల్సిన జీతాలు వాళ్ళకి ఇవ్వండి, ఎవరికి ఎలా సహాయం చేయండి, ఇదంతా నీట్గా చూసుకోండి. ప్రజలు దొంగలు పడకుండా, శత్రువులు పడకుండా, ఏమి పోకుండా నీట్గా చూసుకుని నేను బయటికి వస్తాను అన్నాడంట. యజమానుడు బయటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత యజమానుడు ఆలస్యం చేశాడు. అప్పుడు ఈ ఇద్దరు పనులు ఉన్నారు కదా, ఇంటర్వ్యూని పెట్టాడు బాస్ గారు. సార్ వాళ్ళిద్దరు అనుకున్నారంట, ఒక్కడు అనుకున్నాడంట దాంట్లో, సారు రావట్లేదురా, ఏముంది సార్కి ఏం తెలిసి వచ్చింది, మన పని మన జాబ్ చెయ్యాలి ఏంటి ప్రజలా, నీవే పర్వాలేదు అని ఒక తింటూ తాగుతూ ఏం చేస్తున్నాడు? తింటూ తాగుతూ ఇష్టం వచ్చా వదులుతున్నాడు. అప్పుడు ఏం చేశారు తెలుసా? అమ్మో అలా కాదు, సార్ వచ్చేస్తే పరిస్థితి ఏంటి? సార్ వెళ్తున్నప్పుడే చెప్పారు, ఏమని? నేను సడన్గా వస్తాను, ఎప్పుడైనా వస్తాను, నేను వచ్చినప్పుడు జాగ్రత్తగా లేకపోతే శిక్షిస్తాను అని. ఒకడేమో భయంతో బ్రతికాడు, మరొకడేమో భయం లేక బ్రతికాడు. అయితే ఇక్కడ చూడండి, పాయింట్ అర్థం చేసుకోవాలంటే ఇద్దరు బ్రతికారు, కానీ ఇద్దరికి కొనసాగుతుందా లేదా లైఫ్? అప్పుడు అంత మట్టికి అప్పుడు ఏమైపోయింది? ఇద్దరికి అయిపోయింది, బాగానే హల్లెలూయా, సాగిపోయింది జీవితం. అందుకే ఈ భక్తిలో అనుకున్నాడు, నాకు నేనేమైపోతుంది, దినాలు తెలిసిపోతున్నాయి, హ్యాపీగా నేను తింటున్నాను, తాగుతున్నాను, నువ్వు అంత భక్తిగా ఉన్నాయి, ఉపయోగం ఉందిలే, నేను భక్తి లేక నాకు కూడా అన్నీ అయిపోతున్నాయిలే అనుకున్నాడు. కానీ పక్కన భక్తి పరుడు అన్నాడంట, లేదు ఇప్పుడు అయిపోతుంది, కానీ ఆ సార్ వచ్చినప్పుడు మాత్రం అవ్వదు, జాగ్రత్త పడు అంటే జాగ్రత్త పడలే, వచ్చినా చూసుకున్నాంలే, ఆలస్యం చేశారు కదా అనుకున్నాడు. ఈసారి ఏం చేశాడంట, నిజంగానే ఇది తెలిసినట్లు వెళ్ళకూడదు, సిద్ధపడిపోతాడు, కానీ ఇది తెలియకుండా అర్ధరాత్రి కూడా వెళ్ళాలని సీక్రెట్గా అందరు పడుకునే సమయంలో వచ్చి పరీక్షిస్తున్నాడు. ప్రజలా ఒకడే వచ్చినప్పుడు వీళ్ళిద్దరిని గమనించాడు. ప్రజలా ఒకడేమో అమ్మో అయ్యగారు వస్తున్నారని ఏం చేశాడు, అసలు ఆ నైట్ డ్యూటీ చేయాలి ఇద్దరు. ఒకడేమో స్కూల్ ఎత్తి
వచ్చినప్పుడు మాట